ప్రకాశం జిల్లాలో సీనియర్ లీడర్ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని విజయవంతంగా ప్రజా జీవితం కొనసాగిస్తున్నారు. కానీ జగన్ తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఆయన రాజకీయ జీవితాన్ని తల్లకిందులు చేసేసింది. తనను నమ్మి వచ్చిన నేతకు ఈసారి కూడా టికెట్ ఇవ్వలేదు వైసీపీ అధినేత. దీంతో ఆ నాయకుడి పొలిటికల్ లైఫ్ ముగిసినట్లే అంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన మొన్న టికెట్ కూడా ఇవ్వని జగన్ ఇప్పుడు ఆ నేతల నియోజకవర్గంపై దృష్టి సారించాలని చెప్పినా ఆయన పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్న ఆ నేత ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగినట్లేనా? ఇంతకు ఎవరా లీడర్? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత కీలక రాజకీయ నాయకుల్లో మానుగుంట మహీధర్ రెడ్డి ఒకరు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టి రాజకీయాల్లో రాణించారు. ప్రజల మన్ననలు పొంది పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ను నమ్మి జగన్ వెంట నడిచిన వారిలో మహీధర్ రెడ్డి కూడా ఒకరు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మహీధర్ రెడ్డికి కనీసం టికెట్టు కూడా ఇవ్వలేదు జగన్. దీంతో అప్పటి నుంచి ఆయన బయట కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. వయసు రీత్యా చూస్తే ఇక మహీధర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నట్లేనా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వైసీపీలో ఇంకా నిశ్శబ్దం అలా కొనసాగుతూనే ఉంది. పార్టీ ఓటమి చెంది ఏడాదిన్నరకు దగ్గర పడుతున్నా కూడా వైసీపీలో అయితే చురుకుదనం పుట్టడం లేదు. అధినేత సైతం బెంగళూరు టు తాడేపల్లిగా టూర్లు వేస్తున్నారు అని అంటున్నారు. మొన్న లండన్కు కూడా వెళ్లొచ్చారు. దాంతో పాటుగా పార్టీలో సీనియర్లైతే ఇంకా ఫీల్డ్లోకి దిగడం లేదు. ఇంకోవైపు పార్టీలో ఉన్న సీనియర్లైతే తమకేమీ పట్టనట్లు ఉంటున్నారట. అంతేకాకుండా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమకు పెద్దగా ప్రాధాన్యత లభించని వైనాన్ని సైతం గుర్తు తెచ్చుకుంటూ అన్ని పరిస్థితులను బేరేజ్ వేసుకునే పనిలో ఉన్నారట. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి మరింత ఘోరంగా కనిపిస్తుంది. తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య జరిగి అది స్టేట్ ఇష్యూ అయినా కూడా బుర్రా మధుసూదన్ గాని మానుగుంట మహీధర్ రెడ్డి గాని కనిపించలేదు. దీంతో అసలు కందుకూరులో వైసీపీ ఉందా అనే సందేహం సొంత పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. కందుకూరును చాలా కీలకమైన రాజకీయ ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గంగా చెప్తారు. ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న మానుగుంట మహీధర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా మౌనముద్రలో ఉన్నారని అంటున్నారు. దానికి కారణం 2024 ఎన్నికల్లో జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. నాడు కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన యాదవ్ను తెచ్చి కందుకూరు టికెట్ ఇచ్చారు. దాంతో ఎన్నికల ముందే ఆయన పార్టీ మారతారని టాక్ వినిపించింది. కానీ అవేమీ జరగలేదు. వైసీపీ ఓటమి తర్వాత ఆయన పార్టీకి గుడ్ బై చెప్తారని అనుకున్నారు. కానీ ఆయన మాత్రం పూర్తిగా సైలెంట్గా ఉండిపోయారు. కందుకూరులో మంచి బలం ఉన్న నాయకత్వంగా మానుగుంట మహీధర్ రెడ్డిని చెబుతారు. ఆయన తండ్రి ఆదినారాయణ రెడ్డి 3 సార్లు కందుకూరు నుంచి గెలిస్తే కుమారుడిగా మహీధర్ రెడ్డి 4 సార్లు గెలిచారు. అంతలా పట్టున్న నేత కావడంతోనే ఆయన ఉంటే పార్టీకి ప్లస్ అని అంటారు. మానుగుంట విషయంలో అధినాయకత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉదాసీనంగా వ్యవహరించిందని అంటారు. మానుగుంట ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పదవి అయితే ఆయనకు ఇవ్వలేదు. దాంతోనే ఆయన అసంతృప్తి చెందారు అనుకుంటే 2024లో ఏకంగా టిక్కెట్ని నిరాకరించడంతో ఆయన పూర్తిగా మౌనం వహించారని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిస్థితులను పరిగణలోకి తీసుకుని మానుగుంటను పిలిచి మాట్లాడాలని అనుకున్నారట. జగన్ పిలిచినా కూడా వెళ్లేందుకు ఈ సీనియర్ నేత అంగీకరించలేదని ప్రచారం అయితే సాగుతుంది. దాంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మానుగుంట పార్టీలో ఉంటారా లేక వేరే ఆలోచనలు చేస్తున్నారా అన్నది కూడా వైసీపీలో చర్చించుకుంటున్నారు. కందుకూరులో చూస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. నాటి నుంచి పార్టీ యాక్టివిటీస్ పెద్దగా సాగడం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కందుకూరులో ఒక హత్య పెను సంచలనం రేపింది. 2 సామాజిక వర్గాల మధ్య గ్యాప్కి దారితీసే విధంగా ఈ హత్య అనంతరం పరిణామాలు సాగాయి. ఇతర ప్రాంతాల నుంచి వైసీపీ నేతలు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కానీ మానుగుంట మాత్రం ఎక్కడా కనిపించలేదని అంటున్నారు. దాంతో కందూరులో కూటమి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా వైసీపీ యాక్టివ్ కాలేకపోయిందని అంటున్నారు.
ఇక మానుగుంట వైఖరి చూస్తే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తారని అంటున్నారు. ఆయన ఈ మధ్య ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే కనిపిస్తున్నారట. అందుకే ఆయన ఏ పార్టీ వైపు చూడడం లేదని అంటున్నారు. చేసిన రాజకీయం చాలు అని ఆయన నిర్ణయించుకుంటే గనక వైసీపీకి కందూరులో పెద్ద దెబ్బ పడినట్లే అని అంటున్నారు. మానుగుంట వంటి బిగ్ షాట్ ని చేజార్చుకోవడం మంచిది కాదన్న అభిప్రాయం పార్టీలో కనిపిస్తోంది. ఏదో విధంగా ఆయనను కానీ లేదంటే ఆయన వారసులను కానీ తీసుకుని వస్తేనే వైసీపీకి అక్కడ మంచి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 1983 నుంచి చూస్తే ఈ నియోజకవర్గంలో టీడీపీకి అంత సానుకూల పరిస్థితులు లేవు. 1983 నుంచి 2024 వరకు జరిగిన 8 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 1994, 1999, 2024 ఎన్నికల్లో మాత్రమే విజయం సాధించింది. కందుకూరు నియోజకవర్గం మానుగుంట ఫ్యామిలీకి కంచుకోటే అని చెప్పాలి. మానుగుంట మహీధర్ రెడ్డి తండ్రి మానుగుంట ఆదినారాయణ రెడ్డి 1972లో ఇండిపెండెంట్గా విజయం సాధించారు. 1983, 1985లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభంజనం వీచిన కందూరులో మాత్రం ఆదినారాయణ రెడ్డి విజయం సాధించారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కందుకూరు నియోజకవర్గంలో మానుగుంట కుటుంబానికి ఎంత పట్టు ఉందో అన్నది. అలాంటి మానుగుంట కుటుంబాన్ని కాదని బుర్రా మధుసూదన్ను పోటీకి దించి చేతులు కాల్చుకున్నారు జగన్. మరి ఇప్పుడు జగన్ కోరుకుంటున్నట్లుగా నియోజకవర్గంలో మానుగుంట మళ్లీ యాక్టివ్ అవుతారా లేదంటే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.